సుకుమా అడవుల్లో అట నక్సల్స్ స్కూల్ ఏర్పాటు చేసిరట. జనతన సర్కార్ ఏర్పాటు చేసిన స్కూల్ అట ఇది. వాళ్ళక్కడ మావోయిస్టు పార్టీ పీక్స్లో ఉన్నప్పుడు ఈ జనతన సర్కార్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి స్కూళ్ళు కానీ, అక్కడ నీళ్ళ కోసం వాళ్ళు చేసినటువంటి ఏర్పాట్లు కానీ ప్రభుత్వాలు కూడా చేయలే. ఒక రకంగా చెప్పాలంటే 14 ఏళ్ల పాటు నడిపిన జనతన సర్కార్ అట ప్రతి ఏడాది 250 మంది పిల్లలకు విద్యాబోధన, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పైన పాఠాలు, సాయుధ పోరాటంపై శిక్షణ, ఆపరేషన్ కగార్లో మూతబడ్డ స్కూల్ అట ఇది. మావోయిస్టు పార్టీ దండకారణ్యంలో 20 ఏండ్ల పాటు జనతన సర్కార్ నడిపింది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు సుమారు 16 రాష్ట్రాల్లో రెడ్ కారిడార్ ఏర్పాటు చేసుకుంది. స్థానిక పిల్లలకు చదువు చెప్పేందుకు స్కూళ్లు కూడా నడిపింది. 100 మంది చిన్నారులకు 1 నుంచి 8వ తరగతి వరకు 4 భాషలు హిందీ, ఇంగ్లీష్, తెలుగు, గోండుల్లో విద్యాబోధన చేశారు. సాయుధ పోరాటంపై శిక్షణ అందించారు. ఇలాంటి పాఠశాలలు వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టులు నడిపించగా దక్షిణ బస్తర్కు చెందిన స్కూళ్లను మాత్రం సుకుమా జిల్లా కర్కనగూడెం గ్రామంలో 2010 నుంచి మావోయిస్టు పార్టీ నడిపించింది. గత ఏడాది బలగాల రాకతో పాఠశాల మూతబడింది. ప్రస్తుతం అక్కడ పూరి పాకలు, బ్లాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. తెలంగాణ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో పాఠశాల ఉన్నది. కనీసం మోటార్ సైకిల్ కూడా వెళ్ళలేని ఆ ప్రాంతానికి సుమారు 5 గంటలు ప్రయాణించి ఆంధ్రజ్యోతి చేరుకుంది. 2004లో మావోయిస్టు పార్టీ ఏర్పడిన సమయానికి అటవీ గ్రామాల్లో స్కూళ్లు లేవు. కొన్ని గ్రామాల్లో ఉన్నా మావోయిస్టుల రాకతో మూతబడ్డాయి. ఇక సల్వాజుడుం రాకతో స్కూళ్లు లేకుండా పోయాయి. దీంతో అడవుల్లో పిల్లల కోసం మావోయిస్టు పార్టీ వివిధ ప్రాంతాల్లో బడులు, అక్కడే భోజనం, అక్కడే చదువు ఏర్పాటు చేసింది. దక్షిణ బస్తర్లోని సుకుమా జిల్లా కర్కనగూడెం గ్రామంలో బడి ప్రారంభించింది. ప్రతి ఏడాది సుకుమా, బీజాపూర్, దంతెవాడ జిల్లాలకు చెందిన చిన్నారులకు అక్కడ పాఠాలు నేర్పించారు. బడిలో 250 మంది పిల్లలు ఉండేవాళ్ళట. అక్కడ చదువుకున్న స్థానికులు మావోయిస్టులు టీచర్లుగా పనిచేశారని స్థానికులు చెబుతున్నారు. పిల్లలతో విప్లవ సాహిత్య పుస్తకాలు చదివించేవారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రన్నింగ్, జంపింగ్, శత్రువులు దాడి చేస్తే ఎలా తప్పించుకోవాలి అనే దానిపై కఠోర శిక్షణ ఇచ్చేవారు. ప్రతి విద్యార్థికి దుస్తులు, భోజనం, అక్కడే వసతి కల్పించేవారు. పోలీసులు వస్తున్నారని తెలిస్తే పిల్లలు అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. మావోయిస్టులు కూడా ఈ ప్రాంతంలోనే ఉండేవాళ్ళట. సో అట్లా వాళ్ళు అక్కడున్న ప్రజల బాగు కోసం కొంత పని చేయడం జరిగింది.